ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ యాప్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ మాడ్యూల్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు రాదండి. సో మనం పిప్ ఇన్స్టాల్ అని చెప్పేసి కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో GUI ఇంపోర్ట్ చేసిన తర్వాత సో గ్రాఫిక్స్ కోసం టీకే ఇంటర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను యాజ్ టీకే ఇంటర్. సో ఇప్పుడు ఒక విండో ఓపెన్ అవ్వాలి కదా, సో దానికోసం రూట్ ఈక్వల్స్ టు టీకే డాట్ ఇలా ఇస్తే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. అంటే దాని విత్ హైట్ అవ్వచ్చు, కాన్వెస్ రూట్ విత్ వచ్చేసి 300 హైట్ ఈక్వల్స్ టు 300 అవ్వచ్చు. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ కాన్వెస్ డాట్ ప్యాక్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దాని నేమ్ వచ్చేసి టేక్ స్క్రీన్ షాట్ ఫంక్షన్ కోలన్. సో ఇప్పుడు మై అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో మనం ఏదైతే మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నామో సో అది GUI డాట్ స్క్రీన్ షాట్ అంటే మనకి స్క్రీన్ షాట్ తీస్తుంది. సో ఇదే మెయిన్ అండి స్క్రీన్ షాట్ తీయడానికి, ఇంకేం లేదు. మిగతాది మొత్తం గ్రాఫిక్స్ కోసమే, ఆ స్క్రీన్ షాట్ సేవ్ అవ్వడం కోసం. స్క్రీన్ డాట్ PNGలో సేవ్ అవుద్ది. నెక్స్ట్ సో ప్రింట్ సేవ్ అయిందని చెప్పడానికి సేవ్ అవ్వడం రావాలి. ఒకవేళ అయితే ఎంటర్. సో ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ షాట్ యాప్ స్క్రీన్ షాట్ తీయాలి. సో మై బటన్ ఈక్వల్స్ టు టీకే డాట్ బటన్. టెక్స్ట్ ఏం రావాలంటే దాని మీద బటన్ మీద స్క్రీన్ షాట్ ఆర్ టేక్ స్క్రీన్ షాట్ సంథింగ్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ కమాండ్ ఏమవ్వాలంటే సో బటన్ మీద ఈ కమాండ్ అంటే ఏంటంటే మన ఫంక్షన్ నేమ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయగానే ఈ కమాండ్ లో మనం ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించిన ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలని. సో అది కమాండ్ మీనింగ్ స్క్రీన్ షాట్. సో ఇది ఫంక్షన్ నేమ్ కామా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏ కలర్ అని ఇవ్వచ్చు. సో పింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫాంట్ 10 ఇస్తున్నాను. సో ఎంటర్. కాన్వస్ డాట్ క్రియేట్ 150 విండో ఈక్వల్స్ టు మై బటన్. ఇది మై బటన్ నేమ్ వేరియబుల్ నేమ్. సో రూట్ డాట్ మెయిన్ మ్యాండేటరీ మెయిన్. సో ఇది కోడ్. ఒకసారి ఇది సేవ్ చేద్దాం. నెక్స్ట్ అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇది సో ఇది అవుట్పుట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.